తొట్టుపడ్డ బిడ్డను ధైర్యపరచాలి. మా కృంగిపోకు. నేను సహా ఆత్మీయ జీవితంలో కొన్ని తొట్టుపాట్లు ఎదుర్కొన్నాను. నువ్వు దీనిలో తొట్టుపడ్డావు, నేను ఇంకో దానిలో తొట్టుపడ్డాను. ఆ మాటకు వస్తే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో భక్తుడైన యాకోబే అన్నాడు, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతున్నామని. కాబట్టి చిన్నదో పెద్దదో పొరపాట్లు ఉంటాయి. అయితే ఉంటే ఉంచుకోమని నేను చెప్పట్లా, దిద్దుకోవచ్చమ్మా, సరి చేసుకో. ఇప్పుడు నేను దెబ్బతిన్నాను, తొట్టుపడ్డాను, ఇంకా అసలు అవకాశం లేదనుకో. మళ్ళీ దేవుడి కృపను బట్టి తండ్రి నాతో మాట్లాడాడు, నేను దేవుని వైపు మళ్ళుకున్నాను. ఈరోజు తిరిగి దేవునితో అనుబంధం ఏర్పరచుకున్నాను. నా తండ్రి నన్ను విసర్జించలేదే. అంతకుముందు నాతో ఎలా మాట్లాడాడు, ఇప్పుడు అంతే మాట్లాడుతున్నాడు. అంతకుముందు నన్ను ఎంత ప్రేమించి ఆదరించాడు, ఇప్పుడు నా తండ్రి నన్ను అంతే ఆదరిస్తున్నాడు. దిద్దుకున్నానమ్మా. నేను శోధించబడ్డాను, దిద్దుకున్నానమ్మా. నువ్వు కూడా దిద్దుకుంటావురా. దేవుడు నీకు బలాన్ని ఇస్తాడు. నిలబడమ్మా, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకో. తమ్ముడు, ఇది తమ్ముడు, అంతేగాని సైతానులాగా ఉన్నాను. చర్చికి వస్తే అట్టెట్ట పోయా, చర్చికి వస్తే అట్టెట్టబోతారు అసలు. ఎవడు నువ్వు ఏంపా అనకూడదు. ఎన్నిసార్లు అయినా సరే మన మాట తొట్టుపడ్డావు, తేడాపడ్డావు, దిద్దుకో. దేవుని క్షమాపణ కోరుకో, ఫాస్టింగ్ ఉండు, తిరిగి దేవునితో సత్సంబంధం ఏర్పరచుకో, దోషాలు కడుక్కో. మళ్ళా ఆయన అభిషేక ప్రభావం నీ మీదికి ప్రసరిస్తుంది. ఆత్మీయ జీవితంలో సింగిల్గా నిలబడి పోరాడి పరిశుద్ధతను సాధించాలని, నోటి పరిశుద్ధత, దృష్టి పరిశుద్ధత, చెవుల పరిశుద్ధత, హృదయ పరిశుద్ధత, సమస్తంలో పవిత్రతను మెయింటైన్ చేయాలని ట్రై చేసి ఎదురు దెబ్బలు తిని చివరికి ఓ పాట రాసుకున్నా. అయితే పాడింది లేడీస్ పాడిందిలే. గుర్తొచ్చిందా మీకు? నీవు చేరదీయకుంటే నిలిచేదెవరు, నీవు జాలి చూపకుంటే బ్రతికేదెవరు, నీవు తమీయకుంటే అడుగే పడదు, నీవు నాకు తోడుంటే పయనమాగదు, నా పయనమాగదు. నమ్మదగిన దేవుడా నన్ను నడిపించుమా, నమ్మకమైన ఇక డిపెండ్ అయి పాడుకున్నా. ఈరోజు కూడా ఆయన మీద ఆనుకొని నడుస్తున్నా.